వస్తుంది. రైట్, ఓకే. ఇందిరా శోభన్ గారు, ఇందిరా శోభన్ గారు చెప్పండి. మన సోదరి 150 టీఎంసీలు అంది, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 200 టీఎంసీలు. ప్రతి సంవత్సరం గోదావరి నుంచి 2000 టీఎంసీలు వరద నీరు సముద్రంలో కలిసిపోతుంది వృధాగా. వర్షాకాలంలో వరద నీటిని 200 టీఎంసీలను గోదావరి నుంచి మళ్లించేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినట్లు చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తోంది. మొత్తానికి 80,000 కోట్లతో. అంటే ఇది మరొక కాళేశ్వరమే ఏపీకి ఇందులో. ఎందుకంటే లింక్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మరి చాలా రకాలుగా లిఫ్ట్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా భారీ లక్ష్యాలు పెట్టుకున్నారు. 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు, సాగర్ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగ, మొత్తం 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే ఆలోచన. సో మరి ఇటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులని ప్రచారం కూడా జరుగుతోంది. సో మరి గురువేమో ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న సర్కార్కు మరి ఆయన మద్దతుదారు కనుక కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చంద్రబాబుకు అనుమతులు ఇస్తున్నారు. బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్కు కొంత ఇది మైలేజ్ డ్యామేజ్లా అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఛానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే సోదరి మనకి 9 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ పోతిరెడ్డిపాడు కనుక మీరు గమనించిన లేదు, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కి సంబంధించిన హోల్ హిస్టరీ, అది బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ కంపారిజన్ చేస్తే తెలంగాణ వచ్చిందే నీళ్ల కోసం అని చెప్పినాం. తెలంగాణ మాకు అన్యాయం చేస్తున్నారు, మా నీళ్లు దోచుకోపోతున్నారు, మాకు ప్రాజెక్టులు ప్రాపర్ గా చేయట్లేదని కదా మనం కొట్లాడింది. వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా త్వరితగతంగా పూర్తి చేసి మన నీళ్లను వాళ్ళు తీసుకోకుండా ఉండే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో విషయం, కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి కేటాయింపుల్లో కనుక తీసుకుంటే 2014లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్లి మనకు రావాల్సినటువంటి వాటను, కృష్ణా పరివాహక ప్రాంతం అత్యధికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ మనకు వచ్చినటువంటి వాటా 512 టీఎంసీల్లో మనకు వచ్చినటువంటిది. అంటే ఇక్కడ 66-34% కనుక తీసుకున్నట్లయితే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలతో ఇచ్చి చుట్టిబడి సార్ సంతకం పెట్టి వచ్చినారు. ఇది టెంపరీ అని చెప్పారు. టెంపరీ ఎన్ని టెంపరీలు ఉండాలి? ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్ పోయింది, అది 10 సంవత్సరాల వరకు అదే టెంపరీతోనే కొనసాగుతూ వచ్చింది. మరి ఇక్కడ ఫస్ట్ తప్పిదం ఎవరు చేశారు? మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదమా కాదా అన్నది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం మెలికబెట్టారు? సేమ్ ఇదే సినారియోలోనే, ఇదే దేశాల్లోనే ఇవాళ ఈ ప్రాజెక్టుల నీళ్ళు కూడా ఇట్లనే పంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారంటే ఈ వివాదాలతో రావడంతో కేఆర్ఎంబి, జిఆర్ఎంబి రెండు కూడా, అంటే గోదావరికి సంబంధించిన అయినా కృష్ణాకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బోర్డులకు సంబంధించి ఇవాళ వ్యవహారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ 3వ రాష్ట్రంగా మనకి పైన ఉన్నటువంటి కర్ణాటక కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇది తీసుకెళ్లి సెంట్రల్ కోర్టులో బాండ్ విసిరేసినారు. పూర్తిగా ఇది మీదే బాధ్యత, మీరే చేయాలి అని వాళ్ళ చేతిలో పెట్టి పంటొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు. కాబట్టి వాళ్ళ సమస్య ఏమవుతుంది? ఇవాళ ఇది జటిలంగా మారింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న సందర్భంలో మాబూనార్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గనక పూర్తి చేసి ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అట్లాగే ఇవాళ మనం మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఏదైతే పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండంగా మన నీళ్లను దోచుకుపోతున్నటువంటి సందర్భంలో మరి మనము కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా, పిల్లి పాలు తాగినట్టుగా మనం బిహేవ్ చేయడం వల్లనే ఇవాళ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఇవాళ భేషజాలు లేవు, ఏమంటారు బేసిన్లు లేవు. మేము రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తినొచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ విషయాలు కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి ఇవాళ కొత్తగా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న చాలా
ముందస్తుగా జరిగేటువంటి వాటి పట్ల నాకు గోదావరి జలాల్లో నాది 1000 టీఎంసీల వాటా నాకు రావాల్సిన అవసరం ఉన్నది. మాకు సంబంధించినటువంటి దాంట్లో మీరు కేటాయింపుల్లో తప్పుగా చేశారు, పాత కేటాయింపులతోనే మీరు చేసుకుంటూ పోయినట్లయితే నాకు నష్టం జరుగుతుంది, యాక్చువల్ గా రావాల్సినటువంటిది నాకు ఇది, కాబట్టి ఈ వివాదానికి పట్ల కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు ఏం చేసింది, ఇప్పుడు అందరినీ పిలిచి ఇవాళ దీనికి అంతర్రాష్ట్రాలుగా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి కర్ణాటక వాళ్ళకి కూడా ఇవాళ నోటీస్ ఇచ్చి మీరు రండి బాబు కూర్చొని దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కాల్ఫర్ చేశారు. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా మోసం చేసినటువంటి గురువు గారిని మర్చిపోయి ఇవాళ ఉన్నటువంటి రేవంత్ అన్నని ఆయన గురు దక్షిణ కోసమని ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమని నా సోదరి మాట్లాడితే ఇది తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదన్నది వాళ్ళు గమనించాలని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎవరమైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరమైనా కూడా తెలంగాణ రాష్ట్ర హక్కుల పట్ల భంగం కలిగిన, తెలంగాణ నీళ్ల పట్ల భంగం కలిగిన మనమంతా ఒక తాటిపైన నిలవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ కీ రోల్ లో కీలకంగా ఇవాళ వాళ్ళు దీనిని ఇనిషియేట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ప్రధానమంత్రితోనే డైరెక్ట్ గా కోఆర్డినేట్ చేయడం కోసము కేబినెట్ లో మాట్లాడే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా ట్రిబ్యునల్స్ కు సంబంధించి ఇవాళ ఏమంటారు విభజన చట్టంలో ఏమంటారు సెక్షన్ 8 లో పెట్టినటువంటి అంశమైనటువంటి ఈ వాటర్ కి సంబంధించిన దాన్ని మీరు త్వరితగతంగా దీనిని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, ఇవాళ భేషజాలు అవసరం లేదు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరము 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు నష్టపోవద్దు, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, అందరము అందులో మనం ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఇవాళ వివాదాలు కాకుండా ఇవాళ సెంటిమెంట్ ను రగల్చి ఇవాళ వివాదాలతో రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు కాసుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా డెఫినెట్ గా దీనిని ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఎవ్రీ టైం కేంద్రం నుంచి ఏ కాల్ వచ్చినా కూడా తను అటెండ్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అయ్యారు. కానీ గత ముఖ్యమంత్రి ఏనాడు పోలే. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ ఉంటే కూడా పెద్దసారి పోలేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అపెక్స్ కౌన్సిల్ కి సంబంధించిన అట్లీస్ట్ కరోనాగా ఉన్నది కాబట్టి మీరు జూమ్ లో నన్ను అటెండ్ అవ్వంటే కూడా తను అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఇవాళ నిర్లక్ష్యాన్ని వహించి ఈ రాష్ట్రానికి నష్టం చేసింది కేసీఆర్ గారని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ అంశాల పట్ల ఈనాడు మాట్లాడతలేం, 10-12 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతూ వస్తున్నాం కాబట్టి ఇవాళ కొత్తగా ఎవరో చెప్తే నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు లేం కాబట్టి తెలియకపోతే తెలుసుకొని అవగాహనతోన ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులకు ఎక్కడ ఎవరి ద్వారా భంగం కలుగుతుందో వాటిని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 100% రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీథింగ్ సింగిల్ ఈస్మంతా కూడా తెలంగాణ హక్కును వదులుకోవడానికి సిద్ధంగానే ఇది మా హక్కు, మాకు రావాల్సిందని తెలియజేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వరద జలాలే కాబట్టి మేము వాడుకుంటున్నాం అని తను చెప్పడం జరిగింది. వరద జలాలు ఎందుకు పోతున్నాయి అంటే పైన ఉన్నటువంటి తెలంగాణ కట్టుకువాళ్ళు కట్టలేదు కాబట్టి అవి జలాలు వస్తున్నాయి, నిరుపయోగమవుతున్నాయి, సముద్రంలో పోతున్నాయి, నేను వాడుకుంటున్నాను తను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల మరి పైన కట్టాల్సిన పరిస్థితి ఎవరికి ఉండే? కేసీఆర్ కుండే. మరి ఎంత కట్టలేదు కేసీఆర్? అది కదా మాట్లాడాల్సింది, అది కదా ప్రశ్నించాల్సింది. అది వదిలేసి పని చేసేటువంటి వాటి పట్ల కాళ్ళ కట్టలు పెట్టు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఆయన గురువు కదా, నువ్వు ఆయన శిష్యును కదా, ఇవన్నీ మాట్లాడడం అన్నది ఇది మనకు రాజకీయాలకు పనికొస్తుంది తప్ప వాస్తవాలకు రియాలిటీకి పనికిరాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు. ఆచార్య గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. భావన్ గారు మాట్లాడండి. పవన్ గారు ఒక్క నిమిషం. ఆచార్య గారు, పవన్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు అని మాట్లాడిండ్రు కదా ఇందిరా శోభన్ గారు. 2.5 ఏండ్లు అవుతుంది అధికారంలోకి వచ్చి. అప్పుడు అధికారంలోకి రాకముందు 2014కి ముందు తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తుమ్మిడి హెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. మళ్ళా ఇప్పుడు కూడా మళ్ళా ఆ తుమ్మిడి హెట్టి పాటనే పాడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే కదా 299 టీఎంసీల జలద్రోహం. చర్చ తుమ్మడి హట్టి కాదు, చర్చ తుమ్మడి హట్టి కాదు, చర్చ కన్నపల్లి కాదు, అంశం మాట్లాడుతున్నాం.
బంకచర్లకు ఉన్నటువంటి దాంట్లో పవన్ ఉన్నటువంటి గారు, పవన్ గారు, అభ్యంతరాలేంటి? ఇందిరా గారు, ఇందిరా గారు, మీరు ఆగండి, మీరు ఆగండి. నేను చెప్తాను, వారి పవన్ అంశాల గారు, మీరు పట్ల ఆగండి. discussion పవన్ కావాలి. గారు, ఇవాళ పవన్ గారు, మీరు కన్నెపల్లికి ఆగండి. వెళ్ళి ఆ discussion చేయాలంటే నేను చేస్తాను ఇందిరా discussion. గారు, మీరు ఆగండి, ఆగండి. ఒకసారి ఆచార్య గారితో మాట్లాడదాం, మీరు ఆగండి. కన్నెపల్లి ఆచార్య గారు, పంచాయతీలో ఆచార్య గారు. గోదావరి వర్ధజలాలకి పంపు మిగిలిపోతే ఎందుకు రిపేర్ చేయలేదు? ఎందుకు రిపేర్ చేయలేదు? దాన్ని ఎందుకు బాగు చేయలేదు? అవన్నీ చేయకుండా వదిలేసి పవన్ గారు, ఇవాళ పవన్ గారు, జరిగినటువంటి ఆగండి, ఆగండి, ఆగండి. కాసేపు ఆగండి, ఆగండి, ఆగండి.